తెలుగు సినిమా ఆడియన్స్ ఓ సినిమాని ఏ రేంజ్లో సెలబ్రేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా తెలుగు నాట పరభాషా సినిమాలు కూడా అక్కడ ఫ్లాప్ అయినవి, మన దగ్గర ఓ రేంజ్లో ఆదరించినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికీ డబ్బింగ్ సినిమాల్లో కొన్ని రిలీజ్లలో కూడా భారీ వసూళ్లు అందుతూ ఉంటాయి. ఈ సినిమాలకే ఈ రేంజ్లో ఉంటే మన తెలుగు స్టార్ హీరోల సినిమాల సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా తెలుగులో చేసే సంబరాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తాయి. అందుకే తెలుగు మార్కెట్ కోసం చాలా మంది స్టార్స్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్ స్పాన్ పెరగటంతో సినిమాలకి ముందే అనుకున్న డేట్స్ కంటే ముందే రిలీజ్ కి తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చేస్తున్నాయి. యుఎస్ మార్కెట్లో మాత్రమే ఒకరోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ పడితే ఆ సాంప్రదాయం మన దగ్గర కూడా నెమ్మదిగా ఊపందుకుంది. కానీ అది రీసెంట్ గా పుష్ప 2 చిత్రంతో షాకింగ్ గా మారిపోయింది. ఓ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో జరిగిన విషాదం ఏంటి అనేది అందరికీ తెలుసు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. దీంతో ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రీమియర్ షోస్ ఉండవు అని చాలా మంది అనుకున్నారు. ముఖ్యంగా పుష్ప 2 తర్వాత వచ్చే భారీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల గేమ్ చేంజర్. ఈ మూవీపై భారీ ఎఫెక్ట్ పడుతుందని, పుష్ప 2 సేఫ్ అయిపోయింది అనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు వెనక్కి తగ్గేదేలే అంటున్నారట. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ముందే ప్రీమియర్స్ ఉంటాయి అని రీసెంట్ గా ఆయన స్వయంగా కన్ఫర్మ్ చేశారు. దీంతో గేమ్ చేంజర్ విషయంలో ఫ్యాన్స్ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. కానీ తెలంగాణలో పర్మిషన్ దొరుకుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై దిల్ రాజు దగ్గర క్రేజీ పాయింట్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. పుష్ప 2 విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అన్ని స్క్రీనింగ్స్ లో ఒక్క హీరో హాజరైన చోట మాత్రమే తొక్కిసలాట జరిగింది. అంతే తప్పించి మరెక్కడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు కదా అని, ఆ రకంగా పర్మిషన్స్ గాని తెచ్చుకుంటారు అని టాక్ అనిపిస్తోంది. లాజికల్ గా ఇది నిజమే అని చెప్పాలి. తెలంగాణలోనే తీసుకుంటే పుష్ప 2కి 4వ తేదీ రాత్రే అనేక థియేటర్స్ లో భారీ లెవెల్లో షోస్ వేశారు. కానీ ఎక్కడా కూడా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తరహా ఘటన జరిగిన సందర్భం లేదు. ఈ పాయింట్తో దిల్ రాజు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున గేమ్ చేంజర్ షోస్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి వీటిపై మరిన్ని డీటెయిల్స్ ఇంకా బయటికి రావాల్సి ఉంది.